అనుభవాల్ని నేను ఛాలెంజ్గా చెప్పగలను. ఎందుకొరకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, ఈ మాటలు నా తర్వాత లేదంటే నా తరములో నా జనరేషన్లో సేవకు రావాలనుకునేటువంటి వాళ్ళకి ఇవి ఒక ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళు సేవకు రావాలి అని నేను వాళ్ళకి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. నేను ఎన్నడూ ఎప్పుడు ఏ వేదిక మీద కూడా నా సేవలో నేను ఎదుర్కొన్నటువంటి అనుభవాలు కానీ విషయాలు కానీ ఎప్పుడూ నేను చెప్పలేదు. కానీ ఈ దినాన్న నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, నేనేదో ప్రభువునందు ఇలాగ కష్టపడ్డాను అని చెప్పడానికి కాదు. ఈ మాటలు వింటూ దేవుని సేవకు రావాలి, దేవుని సేవకు వచ్చినటువంటి యవ్వన తరమునకు, ఒక న్యూ జనరేషన్కి ఈ మాటలు కొంత బలాన్ని ఇవ్వాలి, వారిని బలపరచాలి, వారు ఒక ఛాలెంజ్గా తీసుకుని దేవుని కొరకు కష్ట సమయంలో దేవుని కొరకు జీవించాలి అనేటువంటి విషయాలు చెబుతూ ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేను తుని ప్రాంతంలో ఒక సభలో ఉండి ఉదయకాలం ముందు వాక్య పరిచర్య చేస్తూ ఉండగా నాకు ఫోన్స్ వస్తున్నాయి. కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఇంటి దగ్గర నుంచి కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. వాక్య మధ్యలో నేను కాళ్ళు లిఫ్ట్ చేయలేదు. వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేస్తే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో మీ భార్య కేజీహెచ్లో జాబ్ చేస్తూ డ్యూటీ చేస్తూ సడన్గా ఒక 3-4 లీటర్స్ బ్లడ్ అంతా కూడా బ్లీడ్ అయిపోయి పడిపోయింది. ఇమీడియట్గా ఆపరేషన్ చేస్తే మేబీ బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు అని ఆన్ టేబుల్ డెత్ అనే దాన్ని మాట్లాడి డాక్టర్స్, అంటే ఒకవేళ ఆపరేషన్ చేస్తూ ఉండగా టేబుల్ మీద ఉండగానే సర్జరీ జరుగుతుండగానే ఒకవేళ చనిపోవచ్చు, మరణించవచ్చు. దీనికి తన భర్త యొక్క సంతకం కావాలి, అర్జెంటుగా రమ్మనండి, ఆయన్ని ఎక్కడ ఉన్నా సరే అర్జెంటుగా ఈ స్థలానికి హాస్పిటల్కి రమ్మనండి అని చెప్తే, నేను తిరిగి వాక్య పరిచర్య చేయాలి. నేను ఒక్క విషయమే చెప్పాను. నేనున్నటువంటి నాకు ఇచ్చినటువంటి గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, నా జీవిత కాలంలో 6 నెలల వయసు ఉన్నప్పుడు నా తల్లిని నేను కోల్పోయాను. నా తల్లి మరణించింది. 6 నెలల వయసులో నా తల్లి ఎలా ఉంటుందో అవేవి నాకు తెలీదు. కానీ ఏనాడు అలాంటి పరిస్థితి లేకుండా నాకున్నవారు నన్ను పెంచి ఈ స్థితికి తీసుకుని వచ్చారు. కానీ తల్లి లేదు అనేటువంటి ఒక భావన అయితే నా జీవితంలో ఉన్నప్పటికీ నేనేనాడు దాని గురించి బాధపడలేదు. కానీ నన్ను బాధించినటువంటి మరొక విషయం ఏంటంటే, ఒకవేళ నా 3 బిడ్డలు కూడా తల్లి లేనటువంటి వాళ్ళు అయిపోతారేమో. ప్రభువా, ఈ పరిచర్యని మరలా ఈ బిడ్డల విషయంలో నేను మరొక్కసారి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో, ఆటంకం అవుతుందేమో అని నేను దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి ఒకటే విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను. మీరు ఎవరైనా అక్కడ ఉంటే మీరే సంతకం పెట్టి, సో ఏదైతే దేవుని చిత్తం అయితే ఉన్నదో అది అలా జరుగుతుంది, అలా జరగనివ్వండి, నేను ఇక్కడ మీటింగ్ నుంచి రాలేను అని వాళ్ళకి ఫోన్ కాల్లో చెప్పి తిరిగి మరలా నేను కొంత సమయం ఒక అరగంట సేపు ప్రార్థన చేశాను. నా గురించి ఆ సమయంలో ఆమె యొక్క తల్లిదండ్రులు లేదనంటే బంధువులు అందరూ భార్య చచ్చిపోతుంటే కనీసం చివరిగా తనన్నే చూడాలి అనుకుంటుంది అనేటువంటి ఆలోచనతో అయినా లేకుండా, ఒకవేళ ఇంత కఠినముగా ఉన్నాడేంటి అని ఒకవేళ వాళ్ళ మనస్సుల్లో వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ నేనైతే చెప్తున్నాను, నా భార్య చనిపోతుంది, ఆన్ టేబుల్ డెత్ అవుద్దన్న సమయంలో కూడా నేను దేవుని యొక్క వాక్య పరిచర్యని విడిచిపెట్టి నేను ఎన్నడూనూ కూడా కుటుంబం కోసమో లోకం కోసమో ఎన్నడూనూ కూడా నా కాడిని, నా భుజం మీద ఉన్నటువంటి కాడిని నేను ఎన్నడూ దించలేదు, నేను ఎన్నడూ వెనక్కి తిరిగి చూడలేదు. ఇది
నూతనమైనటువంటి పరిచర్యలోనికి రావాలనుకున్నటువంటి వాళ్ళకి, సేవ చేస్తున్నటువంటి యవనస్తులకి నేను చెబుతున్నటువంటి ఛాలెంజింగ్ వర్డ్స్ ఇవి. సేవ అంటే మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయనో, మనకు అనుకున్నట్టుగా జరుగుతాయనో ఎక్కడా లేదు. కానీ ఒక్కసారి కాడి మీద చెయ్యి వేసిన తర్వాత దేవుని యొక్క రాజ్య నిర్మాణములో అపోస్తులుల వలె, ప్రవక్తల వలె, ఆదిమ సంఘములో అపోస్తుల తర్వాత వచ్చినటువంటి అనేకుల వలె నేటి క్రైస్తవ సంఘము ఉండాలి అనేటువంటిదే నా యొక్క ఆశ. అందుకొరకే మచ్చుకగా కొన్ని మాటలు నేను ఈ సందర్భంలో, ఈ సమయంలో మీకు చెప్పవలసి వచ్చింది.